హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 4వ భాగాన్ని వినేద్దాం. ఎప్పటిలాగానే ఈరోజు కూడా తెల్లారింది. సూర్యుడు డ్యూటీ ఎక్కి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాత్రి అతనిచ్చిన పనిష్మెంట్ పుణ్యమో లేక అతను తీసుకున్న క్లాస్ ఫలితమో కానీ అనిత పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి తల్లికి హెల్ప్ చేసేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లోకి వస్తున్న కూతుర్ని చూసి, ఏంటి ఈరోజు సూర్యుడు తూర్పున కాకుండా ఏమన్నా పశ్చిమాన ఉదయించాడా? ఇంత పొద్దున్నే లెగిసి ఫ్రెష్ అయ్యి కూడా వచ్చావేంటి సంగతి అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. ఏంటమ్మా అలా అంటావు, ఇప్పుడు ఏమైందని అని అడుగుతుంది. ఆహా ఏమీ లేదు, ఎప్పుడూ ఇంట్లో జరగనిది జరుగుతుంటే నిజమేనా అని అనుమానంగా ఉంది అనింది లక్ష్మి. ఇంతలో జాగింగ్ నుండి ఇంట్లోకి వచ్చిన సూర్యకి కిచెన్లో నుండి మాటలు వినపడుతూ ఉంటే, ఇంత పొద్దున్నే ఎవరొచ్చారబ్బా ఇంటికి అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి అక్కడున్న మనిషిని చూసి, ఇది నిజమా లేక నేను పొద్దున్నే కలగానే కరటలేదు కదా అని కళ్ళు నులుపుకుంటూ మరీ చూసి ఒక్క అరుపు అరిసి, అమ్మా ఇది నిజమే కదా అని అడిగాడు. లక్ష్మికి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, హా అవునరా, ఇది నిజంగా నిజమే, నేను కూడా నీలాగే అనుకున్నాను ముందు, కానీ ఇది నిజం అని తెలిసి ఆశ్చర్యపోయాను అని అంటుంది. ముందు వీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం అవ్వలేదు. తర్వాత అర్థమై గట్టిగా ఒక కరుపరిసి ఇద్దరి వైపు కోపంగా చూస్తుంది. ఏంటి అంత కోపంగా మింగేసేలా చూస్తున్నావు? అసలే మా ఇద్దరికి ఇంత పొద్దున్నే కిచెన్లో ఈ వింతను చూసి మైండ్ పనిచేస్తలేదు అని అన్నాడు. ఏంట్రా చిన్నన్న అలా అంటావు? రాత్రి నువ్వు కూడా విన్నావుగా అన్నయ్య ఏం చెప్పాడు? ఎందుకో నైట్ అలారం పెట్టుకుని మరీ లెగిశాను అని అంది. ఓసి నా తింగర్ చెల్లి, అన్నయ్య రాత్రి చెప్పింది నువ్వు సరిగ్గా వినలేదా లేక తప్పుగా అర్థం చేసుకున్నావా? అన్నయ్య ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి అని అన్నాడు. అలా చేయటం వల్ల మనం చేసే ప్రతి పని కష్టంగా ఉండదు అని చెప్పాడు. అంటే రోజు 1 నెల రోజులు డిన్నర్ ప్రిపేర్ చేయమన్నాడు. అలాగే నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో అమ్మకి హెల్ప్ చేయమన్నాడు. అంతేగాని ఇలా పొద్దున్నే చదువు వదిలేసి పెట్టి కిచెన్లో పని చేయమనలేదు. నీ కాలేజ్ వర్క్ అంతా అయిపోతే అప్పుడు అమ్మకి హెల్ప్ చేయి సరేనా అని. అమ్మ అన్నయ్య కూడా వచ్చే టైం అయింది, కాఫీ కావాలి అని చెప్పి గార్డెన్లోకి వెళ్ళాడు అతనికి హెల్ప్ చేయడానికి. అబ్బా ఇదా సంగతి, రాత్రి భయంతో సరిగ్గా వినలేదు అని లక్ష్మికి హెల్ప్ చేస్తూ కాఫీ ఎలా పెట్టాలో నేర్చుకుంటూ, అమ్మ అన్నయ్యకి అన్ని పనులు వచ్చిన అమ్మాయిని చూసి చేయాలి, లేకపోతే అన్నయ్య చేతిలో ఆవిడ పని ఫట్ ఎక్కడుందో కానీ ఆవిడికి మటుకు దండం వేసి దండం పెట్టాలమ్మా అని పైకి చూస్తూ దండం పెట్టింది. నాటకీయ ఫకీలో అంటున్న అనితను చూసి లక్ష్మి గారు ఫక్కున నవ్వారు. ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటుందిలే కానీ ముందు వెళ్ళి అన్నయ్య వాళ్ళకి కాఫీ ఇచ్చి నువ్వు కూడా తీసుకో అని చెప్పింది. తర్వాత రెడీ అయ్యి ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఇక్కడ మన మంజు పాప చాలా హుషారుగా లెగిసి ఫ్రెష్ అయ్యి కిందికొచ్చి జయంతి కలిపిన కాఫీ తీసుకుని గార్డెన్లో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆయనకి ఒక కప్పు ఇచ్చి సూర్యోదయం చూస్తూ కాఫీ తాగుతూ వాళ్ళ నాన్నగారు అడిగిన వాటికి సమాధానం చెబుతూ కూర్చుంది. కొంతసేపు అయిన తర్వాత టైం అవుతుందని జయంతి గారు పిలిస్తే ఇద్దరూ లోపలికి వెళ్ళి రెడీ అయ్యి టిఫిన్ చేసి మంజు కాలేజీకి, రాజశేఖర్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. కాలేజీకి వచ్చిన మన పాప చాలా హుషారుగా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి ఆయన చేతులు పట్టుకుని ఊపేస్తూ థ్యాంక్స్ చెప్పి క్లాస్కి వెళ్ళిపోయింది. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇంతలో ప్యూన్ వచ్చి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కాల్మెంట్ హాల్కి రమ్మన్నారని చెప్పి వెళ్ళిపోయారు. స్టూడెంట్స్ అందరూ హాల్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ప్రిన్సిపల్ సార్తో పాటు 4 లెక్చరర్లు లోపలికి వచ్చి స్టూడెంట్స్ అందరినీ విష్ చేసి కూర్చున్నారు. ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతూ, గురువారం పొద్దున్నే ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళి మళ్ళీ ఆదివారం మార్నింగ్ రిటర్న్ అవ్వడం అని చెప్పారు. వైజాగ్ నుండి అరకు వరకు ట్రైన్లో వెళ్ళడం, అక్కడ హోటల్ రూమ్లో ఉంటారు. అరకులో అన్నీ చూసి మళ్ళీ రిటర్న్ అవుతారు. మీతో పాటు ఈ 4 లెక్చరర్లు వస్తున్నారు. అక్కడ మీరు ఏమి పిచ్చి వేషాలు వేయకూడదు. ముఖ్యంగా నీకు చెప్తున్నాను మంజుష, నువ్వు ఉన్నావు అని లెక్చరర్లు ఎవరూ రావన్నారు. వీళ్ళని ఒప్పించేసరికి నా పని అయిపోయింది అని అంటారు. ఆ మాటకి మంజు సీరియస్గా నించుని, సార్ అనవసరంగా నేను ఎవ్వరి జోలికి వెళ్ళను, కానీ ఎవరన్నా తప్పు చేస్తుంటే నేను చూడలేను, అది ఎవరైనా సరే అని కూర్చుంటుంది. మంజు గురించి అందరికీ తెలిసిందే కదా. అందరూ లైట్ తీసుకున్నారు, కానీ అతను అలా చూస్తూ ఉండిపోయాడు. నిజమే అందరూ చెప్పింది అని అనుకున్నాడు. అందరూ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని డిస్కషన్ చేసుకుని స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్కి, స్టాఫ్ అందరూ స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయారు. స్టాఫ్ రూమ్కి వెళ్ళిన తర్వాత కృష్ణ, చూసారా సార్, మీకు మేము చెప్తే నమ్మలేదు, ఇప్పుడు చూశారు కదా మంజు పొగరు అంటాడు. ఇంతలో రవి అని అతను, అక్కస్తో డబ్బుందని పొగరు బాగా ఉంది, అసలు మంజుకి మనుషులంటేనే లెక్కలేదు,
ఎవరినైనా లెక్క చేయదు అని తన అక్కసు అంతా వెలగలుపుతున్నాడు. ఏంటి సార్ మంజు అంటే అంత మంట మీకు? ఓహో, మిమ్మల్ని జూనియర్ అమ్మాయిల గురించి మీ వైఫ్ దగ్గర బుక్ చేసింది కదా, అందుకేనా అని అడిగింది రజనీ మేడం. ఆ మాట వినగానే రవి చిరుగురులాడుతూ స్టాఫ్ రూమ్ నుండి వెళ్ళిపోయాడు. మంజు ఎలా బుక్ చేసిందో గుర్తుకొచ్చి అందరూ ఒకసారి నవ్వుకున్నారు. ఈ విషయాలు ఏవీ తెలియని అతను అందరినీ అయోమయంగా చూశాడు. తర్వాత తన క్లాస్ టైం అవడంతో అతను వెళ్ళిపోయాడు. ఆ రోజు లంచ్ టైంతో అనిత మంజుని కలిసింది. మంజు అనితని తన ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేసింది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసి క్లాస్కి వెళ్ళి కాలేజీ అయిపోయిన తర్వాత అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇంటికెళ్ళిన అనిత ఎలాగో అలా కష్టపడి చెమట వచ్చి చపాతీలని మ్యాప్లో ఉన్న ఒక్కొక్క ప్లేసులాగా కూరలో స్లాట్ ఎక్కువ వేసి ఎలాగో అలా వంట కార్యక్రమాన్ని ముగించి అందరినీ పిలిచిపెట్టింది. అందరూ ఎలా ఉన్నా సరే తిని చాలా బాగున్నాయి, ఇలాగే చేస్తూ ఉండి అదే వచ్చేస్తుంది, కానీ రోజు కూరలో ఉప్పు వేయి కానీ ఉప్పులో కూర వేయద్దు అని చెప్పి నవ్వుకుంటూ గార్డెన్లోకి వెళ్ళిపోయారు కొంచెంసేపు అక్కడ గడుపుతానికి. వాళ్ళు ఏం చెప్పిందో ముందు అర్థం అవ్వలేదు, కానీ అర్థమైన తర్వాత సారీ అన్నయ్యలు అని అరిసి వాళ్ళకి ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జ్యూస్ వేస్తానులే అని చెప్పి ఐస్ క్రీమ్ తినమని వాళ్ళకి ఇచ్చి తను తింటూ ఈరోజు జరిగిన విషయాల గురించి మాట్లాడుకుని తర్వాత గుడ్ నైట్ చెప్పుకొని రూమ్కి వెళ్ళిపోతారు. మంజు ఇంటికొచ్చిన ఆ రోజు కాలేజీలో జరిగిన విషయాలు చెప్పి తను ట్రిప్కి వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయి లగేజ్ ప్యాక్ చేసుకునే పనిలో పడింది. తర్వాత రోజు మామూలుగానే జరిగింది. అరకు వెళ్ళేది ఆ రోజే. మంజు చాలా ఎక్సైట్మెంట్తో తొందరగా లెగిసి రెడీ అయి జయంతికి చెప్పి సుమతి ఇంటికి వెళ్ళి తను తీసుకుని రాజశేఖర్ డ్రాప్ చేస్తాననగా ఆయనతో కాలేజ్కి వెళ్ళింది. సుమతి మంజు మొహంలో కనపడే ఎక్సైట్మెంట్ని చూసి నవ్వుకుంటోంది. అందరూ కలిసి రైల్వే స్టేషన్కి బయలుదేరారు. కాలేజీ నుండి రైల్వే స్టేషన్కి బస్సులో స్టార్ట్ అయ్యారు. మంజు ప్లాన్ ప్రకారం అతని పక్కనే కూర్చుంది. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది. అయినా అతను నన్ను కాదు అన్నట్టు బయటకు చూస్తూ కూర్చున్నాడు. మన మంజు పాప పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఏంటి సార్, ఒక స్టూడెంట్ మాట్లాడుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పడం లేదు, ఎందుకు? ఓ, అర్థమైంది, మీరు మాట్లాడితే నాకు పడిపోతారని భయమా? మీకు ఒక విషయం తెలుసా, మీరు ఈ ట్రిప్కి వస్తారానికి కారణం అది ఎలా అన్నది నేను చెప్తాను అని అంటుంది. మంజు మాటకి షాక్ అయ్యి ఏంటి, నేను ట్రిప్కి వచ్చేదానికి కారణం నువ్వా? ఎలా అసలు? నిన్న ప్రిన్సిపల్ సార్ చెప్పే వరకు స్టాఫ్ కూడా తెలియదు కదా అన్నాడు. అదే కదా నేను చెప్పింది మీకు, నేను కారణం అన్నది ఎవరికీ తెలియదని చెప్పి నవ్వుతుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, అదేంటంటే ఈ టూర్ అంతా మీరు నన్ను భరించాలి, ఎందుకంటే ఇప్పుడు భరించితే కదా తర్వాత మీకు అలవాటయ్యేది అనంది. మంజు అన్నదానికి సమాధానం చెప్పుదామనుకునే లోపే బస్సు రైల్వే స్టేషన్కి వచ్చిందని డ్రైవర్ బస్ ఆపి చెప్తాడు. అందరూ బస్ దిగి స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోపు మంజు ఇప్పుడే వస్తానని పక్కకు వెళ్ళబోతుంటే అతను వచ్చి అందరికీ చెప్తున్నట్టు ఎవరు ఇక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంకా 2 నిమిషాల్లో ట్రైన్ వచ్చేస్తుంది, అందరూ రెడీగా ఉండండి అని చెప్పి మంజు పక్కనే నిల్చున్నాడు. అది చూసి సుమతి మంజుకి సైగ చేసింది. మంజు కూడా తను అనుకున్న ప్లాన్ అవ్వట్లేదు అని కోపంగా మనసులో తిట్టుకుంటోంది. మంజు ఫేస్ చూసి వచ్చే నవ్వుని ఆపుకుంటూ సీరియస్గా తీరిగ్గా ట్రైన్ ఎక్కిన తర్వాత నన్ను తిట్టుకోవచ్చులే కానీ ట్రైన్ వస్తుంది, ఎక్కుతావా? ఎక్కడానికి రెడీగా ఉండు అని చెప్పాడు. పాపం మంజు ఏదో అందామనుకునేసరికి ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. అందరూ ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి అరకు వెళ్ళే వరకు అతనితో మాట్లాడడానికి కుదరలేదు. మంజుకి కుదరలేదనే కన్నా అతనే ఛాన్స్ ఇవ్వలేదు. అందరూ ట్రైన్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క మంజు పాప తప్ప. ఎలా చేస్తుందండి, తను అనుకున్నది ఒకటైంది కదా. అరకు రైల్వే స్టేషన్లో దిగి అందరూ బయటకు వచ్చారు. వాళ్ళందరూ బయటకు వచ్చేసరికి ముందుగానే కాలేజీ తరపున మాట్లాడిన బస్సు వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. అందరూ బస్సు ఎక్కి వాళ్ళు బుక్ చేసుకున్న కాటేజ్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని లంచ్ చేసి కాటేజ్ చుట్టూ పక్కలున్న ప్రదేశాలను చూసి చీకటి పడుతుందనే టైంకి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. మంజు అతనితో కలిసి మాట్లాడడానికి కూడా అతను అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. కాటేజ్కి వచ్చి అందరూ డిన్నర్ చేసి కాటేజ్ బయట ఫైర్ చేసుకుని దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్సులతో పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మంజు తను అనుకున్నది జరగలేదేమో, అసలు ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదని బాధపడుతూ వీళ్ళకందరికీ దూరంగా కూర్చొని ఆలోచిస్తుంది. వాళ్ళందరితో కాకుండా మంజు దూరంగా కూర్చోవటం చూసి తన దగ్గరికి వెళ్తుంది సుమతి. ఏంటి మంజు అలా ఉన్నావు, ఏమైంది అని అడిగింది. ఏం లేదు, నేను అనుకున్నది ఇది జరగట్లేదురా, అసలు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇలా అయితే నా ప్రేమ ఎప్పుడు అతనికి తెలుస్తుంది, అసలు నేను అనుకున్నది జరుగుతుందా అనిపిస్తుంది అని అంటుంది. నువ్వు ఇలా ఫీల్ అవ్వద్దు, ఇంకా 2 రోజులు ఉంటాం కదా మనం ఇక్కడే, కాబట్టి నువ్వు అనుకున్నది చెయ్యి,
కానీ ఇప్పుడు నువ్వు మాతో పాటు ఎంజాయ్ చేయాలి అని ఆ క్యాంప్ ఫైర్ దగ్గరికి లాక్కుని వెళ్తుంది సుమతి. 12 గంటల వరకు అందరూ ఆడి పాడి రేపు ఎక్కడికి వెళ్ళాలి డిసైడ్ అయ్యి పడుకుండిపోతారు. రెండో రోజు పొద్దున్నే అందరూ లెగిసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి బస్సులో బయలుదేరి అక్కడ చూడవలసిన ప్రదేశాలు కొంతవరకు చూసి తిరిగి మళ్ళీ కాటేజ్కి చేరుకున్నారు. ఈరోజు అందరూ అలసిపోయి ఉండడం వల్ల డిన్నర్ చేసి అందరూ పడుకుండిపోతారు. పాపం ఈరోజు కూడా మంజు అతనితో మాట్లాడలేకపోయింది. ఎప్పటిలానే ఆ రోజు కూడా తెల్లారింది. సూర్యుడు తన డ్యూటీ ఎక్కాడు. అందరూ ఒకే ఒకరు మెల్లగా లెగిసి ఫ్రెష్ అవుతున్నారు. మంజు కూడా లెగిసింది, కానీ ఏదో ఆలోచిస్తూ అలాగే పడుకుని ఉంది. సుమతి ఫ్రెష్ అయి వచ్చి మంజుని కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వమంది, కానీ మంజు ఏం మాట్లాడకుండా అలాగే పడుకొని ఆలోచిస్తుంది. నేనేదో అనుకుని వచ్చాను, కానీ ఇక్కడ అతను అసలు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. అప్పుడే 2 రోజులు అయిపోయాయి. ఈరోజు 3వ రోజు. రేపు పొద్దున్నే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళాలి. ఎలా అయినా ఈరోజు అతనితో మాట్లాడాలి. నేను అనుకున్నది ఒకటి, కానీ ఇక్కడ అవుతుంది ఇంకొకటి. అసలు నేను ఏమనుకున్నాను, ఇక్కడ ఏమవుతుంది? లేదు, ఎలా అయినా ఈరోజు మాట్లాడాలి. ఈ మంజుష అంటే ఏంటో చూపించాలని తనలోని తను మాట్లాడుకుంటుంది. అలా మాట్లాడుకుంటున్న మంజుని గట్టిగా కదిపి, ఏం ఆలోచిస్తున్నావు? ఇందాక నుండి పిలుస్తున్నాను, అయినా అస్సలు నువ్వు పట్టించుకోవట్లేదు, ఏమైంది అని అడిగింది సుమతి. ఏం లేదు, నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదేమో అని బాధగా ఉంది. అసలు అతనికి నేను ఎందుకు నచ్చలేదు? నేను అందంగా లేనా? నాకు డబ్బు లేదా? అసలు నాలో ఉన్న తేడా ఏమిటి? ఎంత ఆలోచించినా అర్థం అవ్వట్లేదురా అని బాధపడుతుంది. ప్లీజ్ మంజు, నువ్వు అలా ఫీల్ అవ్వ మాకు. ఈరోజు ఎలా అయినా అతనితో మాట్లాడు. నువ్వు అనుకున్న ప్లాన్ వదిలేసి అతనితో మాట్లాడు. నువ్వు అనుకున్న ప్లాన్ కానీ మాట్లాడడానికి ట్రై చేయి, కానీ ముందు నువ్వు లెగిసి ఫ్రెష్ అవ్వు. అందరూ రెడీ అయిపోయారని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్ళింది సుమతి. తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి లెగిసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి తన కళ్ళకి కనిపిన దృశ్యాన్ని చూసి అలా ఉండిపోయింది ఒక క్షణం. సుమతి వచ్చి భుజం మీద చెయ్యి వేసేసరికి ఉలిక్కిపడింది. ఏంటి అంత ఇదిగా ఏం చూస్తున్నావు అని అడిగింది. ఏం లేదు, నా హీరోని చూస్తున్నాను అని చెప్పింది. నీ హీరోనా అని మంజు చూస్తున్న వైపే చూస్తుంది. అది చూసి, అవునులే నీ హీరోలా, అలా ఉంటే ఇలా నీవు మైమర్చిపోతావులే అంది. అవునే, చూడు ఈరోజు ఎంత అందంగా ఉన్నాడు. బ్లాక్ జీన్స్, వైట్ ఫుల్ హ్యాండ్ షర్ట్ టక్ చేసుకుని సూర్యుని కిరణాల మీద పడుతుంటే తన ఒంటి రంగు బంగారంలా మెరిసిపోతూ ఎంత బాగున్నాడు అసలు. నవ్వుతుంటే సొట్టపడే బుగ్గలు, నీట్గా సేవ్ చేసిన గడ్డం, అబ్బా ఆ మీసకట్టుతో అసలు చూడ్డానికి నా 2 కళ్ళు చాలట్లేదు అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చెప్పుకుపోతుంది. అమ్మ మంజు పాప, ఇంకా నీ హీరో పురాణం ఆపు, ముందు వెళ్ళి టిఫిన్ చేద్దాం నడు అని మంజుని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. తర్వాత అందరూ టిఫిన్ చేసి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళారు అందరూ. మంజుకి వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు సెలవులు వచ్చినా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక ట్రిప్ వేస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మన పాప వాటర్ ఫాల్స్ని చూసి ఎంజాయ్ చేసే మూడ్లో లేదు. తన హీరోని చూస్తూ కళ్ళ నిండా నింపుకునే పనిలో ఉంది. అసలు అతనితో మాట్లాడాలనే విషయం మర్చిపోయి అతను ఎటు వెళితే అటు వెళుతూ అతనికి దూరంగా ఉండి సైట్ కొడుతుంది మన పాప. మంజు బ్యాచ్ అంతా మంజుని వెతికే పనిలో పడ్డారు. చివరికి సుమతికి కనిపించింది. సుమతి వెళ్ళి నెత్తి మీద ఒక్కటి కొట్టి, ఏంటి అసలు ఎక్కడికొచ్చావో చూసావు నువ్వు? వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం, అయినా నువ్వు అసలు వాటి గురించి పట్టించుకోకుండా ఏదో నీ లోకంలో ఉన్నావేంటి అని అడిగింది. దానికి సమాధానం చెప్పలేదు మంజు. వాటర్ ఫాల్స్ గురించి వదిలే, అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన సంగతి అన్నా గుర్తుందా నీకు అంది సుమతి. ఏ సంగతి సుమతి అని అయోమయంగా అడిగింది మంజు. సుమతి తల కొట్టుకుని, అదేనే సార్తో మాట్లాడుతానన్నావుగా, సార్ ఇప్పటి వరకు నీకు కొంచెం దగ్గరలోనే ఉన్నాడు, ఒంటరిగా, అయినా నీకు ఆ ధ్యాస లేకుండా ఉండిపోయింది. అవును కదా, నిజమే, నాకు అసలు గుర్తే లేదు. ఛాన్స్ వచ్చినా యూస్ చేసుకోలేదు. 2 రోజుల నుండి ఈ ఛాన్స్ కోసం వెయిట్ చేశాను. ఇప్పుడు నా చేతులారా నేను పాడు చేసుకున్నాను అని బాధపడింది. మళ్ళీ అంతలోని, లేదు ఈరోజు ఎలా అయినా నేను మాట్లాడి తీరుతాను, లేకపోతే నేను మంజునే కాదని మంగమ్మ శపథం చేస్తుంది. సరేలే, ఇప్పుడు కొంచెంసేపు మాతో ఎంజాయ్ చేయి అని సుమతి లాక్కెళ్ళింది. అందరూ ఈవినింగ్ వరకు అక్కడ ఉండి కాటేజ్కి వచ్చేస్తారు. మంజు ఫ్రెష్ అయ్యి సుమతికి ఏదో చెప్పి ఎవరికీ కనపడకుండా బయటికి వెళ్ళింది. మంజు బయటికి వెళ్ళినట్టు సుమతికి తప్ప ఎవరికీ తెలియదు. అందరూ ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దామని వచ్చేసరికి మంజు కనపడలేదు ఎవరికి. అందరూ మంజు ఏది అని అడుగుతున్నారు. మన సుమతి కూడా యాక్టింగ్ స్టార్ట్ చేసింది. మంజు ఏది కనపడట్లేదు, అసలు ఈరోజు మార్నింగ్ నుండి కూడా చాలా డల్గా ఉంది మ్యామ్, అసలు ఏమైంది అని వాళ్ళ లెక్చరర్ దగ్గర బాధపడింది. ఇంతలో ఇంకో ఫ్రెండ్, అవును మ్యామ్, మంజు చాలా డల్గా ఉంది, తనకు వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం, అయినా ఈరోజు అసలు ఎంజాయ్ చేయలేదు అంది. ఇలా మంజు ఫ్రెండ్స్తో వాళ్ళు తలా ఒక్కరు తలో రకంగా చెప్తున్నారు. కానీ అసలు విషయం సుమతికి మాత్రమే తెలుసు. సుమతి కావాలని అతని దగ్గరికి వెళ్ళి,
సార్ ప్లీజ్ సార్, మంజు ఎక్కడికి వెళ్ళింది చూడండి సార్. అసలు ఏం పొద్దున్నండి తను చాలా డల్లుగా ఉంది సార్, ఏడ్చింది సార్. అంతలో మిగతా లెక్చరర్లు కూడా వచ్చి ప్లీజ్ సార్ ఎక్కడుందో చూడండి, మేము స్టూడెంట్స్తో ఉంటాం, మీరు ఇంకా కొంతమంది జెంట్స్ స్టూడెంట్స్ కలిసి వెళ్ళి చూడండి సార్ అని చెప్తాడు. ఇంకా బయలుదేరక తప్పలేదు అతనికి. అతను ఒకవైపు, కొంతమంది స్టూడెంట్స్ ఒకవైపు బయలుదేరారు. ఎవరికి ముందు కనిపిస్తే వాళ్ళు మిగతా వాళ్ళకి ఫోన్ చేయాలని అనుకున్నారు. అందరూ అలా వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా మంజు ఎవరికి కనపలేదు. అతనికి కోపం వస్తుంది. అసలు ఈ పిల్లకి బుద్ధి లేదు, ఎందుకు వెళ్ళింది బయటికి అని అనుకుంటాడు. అలా వెతుకుతూ వెళ్ళగా ఒక గార్డెన్ కనపడింది. ఒకసారి అక్కడ చూద్దామని లోపలికి వెళ్ళాడు అతను. ఆ గార్డెన్ చాలా బాగుంది, అందమైన గులాబీ పూల మొక్కలతో. మొక్కల నిండా రంగురంగుల గులాబీ పువ్వులు. అబ్బా, చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు, అంత బాగుంది. అసలే ఆ రోజు నిండు పౌర్ణమి. ఆ చంద్రుని వెలుగులో ఆ తోట చాలా బాగుంది. అసలే మొక్కలంటే ప్రాణం ఇచ్చే అతను మైమరిచిపోయి గార్డెన్ చూస్తూ ముందుకెళ్ళాడు. అక్కడ ఒక జలపాతం ఉంది. ఆ జలపాతాన్ని చూస్తూ మన మంజు పాప కూర్చునింది. అక్కడ మంజుని చూసిన తర్వాత అక్కడ వచ్చిన పని గుర్తొచ్చి అతనికి చాలా కోపంగా మంజు దగ్గరికి వెళ్ళి, మిస్ మంజుషా, ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు ఎవరికి చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ గురించి అక్కడ కంగారు పడుతున్నారు, నడువు వెళ్దాం అన్ను. ఇటువైపుకి తిరిగి మిగతా వాళ్ళకి ఫోన్ చేసి, మీరు కంగారు పడద్దు, మంజు కనిపించిందని చెప్పి ఫోన్ పెట్టేసి రా వెళ్దాం అని మంజు వస్తుందో రావట్లేదో చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇంతలో మంజు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాను అతను చూసి, ఓ శరత్ చంద్ర, ఒకసారి నన్ను కరుణించి నీ చల్లని వెన్నెల కిరణాలు నాపై ప్రసరింపచేయి. ఎన్నాళ్ళ నుండో నీ కోసం, నీతో మాట్లాడడం కోసం నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను. ఒకసారి నన్ను కనికరించి కరుణించవయ్యా అని ఆకాశం వైపు చూస్తూ మాట్లాడుతుంది. ఓయ్, నీకు అర్థమవుతుందా అని గట్టిగా అడుగుతుంది. మిస్ మంజుషా, నీవు చంద్రుడితో మాట్లాడడం అయిపోతే ఇక వెళ్దామా? అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ. అసలే రేపు పొద్దున్నే తిరిగి వెళ్ళాలి కదా, ఇక వెళ్దాం నడు అని 2 అడుగులు ముందుకు వేశాడు శరత్. 2 అడుగులు వేశాడో లేదో అతనికి దారి అడ్డంగా వచ్చి నిలబడింది మంజు. మంజు అంత ఫాస్ట్గా వచ్చి ముందు నిలబడేసరికి తూలి ముందుకు పడిపోయి తమాయించుకొని నిలబడి కోపంగా, నీకేమైనా పిచ్చా? ఇలా వెళ్ళే మనిషికి అడ్డంగా వచ్చి నిలబడ్డా? ముందు తప్పుకో, వెళ్ళాలి అని పక్క నుండి వెళ్ళిపోయాడు శరత్. అలా వెళ్ళిపోతున్న శరత్ చేయి పట్టుకుని, సార్, ఇప్పటి వరకు నేను మాట్లాడింది మీతోనే, నేను చెప్పినవన్నీ మీకే. మీకు ఇంకా నా ప్రేమ అర్థం అవ్వలేదా? నేను కాలేజీలో చూసిన మొదటి రోజే నాకు బాగా నచ్చారు. ముందు కొన్ని రోజులు అది అట్రాక్షన్ అనుకున్నాను, కానీ మీరు కనపడిన రోజు, అలాగే మీరు కాలేజీకి రాని రోజు నాకు ఏదో పోగొట్టుకున్నట్టుండేది. చాలా రోజులు ఆలోచించాను, ఇదేంటో అర్థమయ్యేదే కాదు, పిచ్చెక్కిపోయేది. ఏం చేస్తున్నా, ఎక్కడున్నా మీ ఆలోచనలే వచ్చేవి. కళ్ళు మూసుకుంటే నాకు మీదే కనపడుతున్నారు. తెల్లవారు ఎప్పుడవుతుందా, కాలేజీకి ఎప్పుడు వస్తానా, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపించేది. మీరు కనపడితే నేను లోకం మర్చిపోయి మీ వైపే చూస్తూ ఉండేదాన్ని. మీరు క్లాస్కి వస్తే అసలు మీరు చెప్పేది ఏది నాకు వినపడేదే కాదు. క్లాస్ అయిపోయి వెళ్ళిపోయే వరకు మిమ్మల్ని నా కళ్ళ నిండా నింపుకునేదాన్ని. అలా సర్వం మర్చి మిమ్మల్ని చూసే టైంలో ఎవరి చేత ఒక మాట అనిపించుకొని నేను మీ చేత చాలాసార్లు తిట్టు తిన్నాను. మీకు నా ప్రేమ గురించి చెప్పాలని చాలాసార్లు చాలా విధాలుగా ట్రై చేశాను, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. అలాంటి టైంలోనే ఈ అరకు ట్రిప్ ప్లాన్ చేశారు కాలేజీ వాళ్ళు. ఈ ట్రిప్ని నాకు అనుగుణంగా మార్చుకోవాలని అనుకున్నాను. ఈ ట్రిప్కి మిమ్మల్ని పంపరు అని నాకు తెలుసు. అందుకే ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి బ్రతిమలాడి మిమ్మల్ని టూర్కి వచ్చేదానికి చాలా కష్టం మీద ఒప్పించాను. టూర్కి బయలుదేరిన దగ్గర నుండి మీతో మాట్లాడాలని, మీతో టైం స్పెండ్ చేయాలని చాలా అనుకున్నాను, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. అసలు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? అందుకే మీతో మాట్లాడాలని ఎవరికీ చెప్పకుండా నా ఫోన్ కూడా తెచ్చుకుందా ఇక్కడికి వచ్చేసాను. మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాను. నేను అనుకున్నట్టు మీరు వచ్చారు, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ప్లీజ్ ఇప్పటికైనా నా ప్రేమను తెలుసుకుని ఒప్పుకో. తిరిగి వెళ్ళగానే మా డాడీతో మాట్లాడతాను. మన పెళ్ళికి మా డాడీ ఒప్పుకుంటారు. నేను అంటే మా అమ్మ నాన్నకి చాలా ఇష్టం, నా మాట కాదనరు అని అతన్ని కౌగిలించుకుంటుంది మంజు. అసలే కోపంగా ఉన్నాడేమో. మంజు అలా కౌగిలించుకోగానే కోపం ఇంకా పెరిగిపోయి మంజుని తన నుండి విడిపించుకుని లాగిపెట్టి చెంప మీద ఒక్కటి కొట్టాడు. కాదు గట్టిగా ఒక్కటి పీకాడు. అతను కొట్టిన పీకుడికి అంత దూరం వెళ్ళిపడింది మంజు. అసలే పట్టుకుంటే మాసిపోయే రంగులో ఉంటుంది కదా. అతని చేతి వేల గుర్తులు ఆ చంద్రుని వెలుగులో కూడా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి మంజు చెంప మీద. మంజుని కొట్టిన అతను కోపం చల్లారక భుజం పట్టుకుని పైకి లేపి, ఏంటి, నువ్వు ప్రేమించావు కాబట్టి నేను నిన్ను ప్రేమించాలా? నాకు ఇష్టం ఉండడక్కర్లేదా? నేను ఏ రోజైనా మిగతా స్టూడెంట్స్తో ప్రవర్తించినట్టుగాక నీతో విడిగా ఏమన్నా ప్రవర్తించానా? అసలు ఎలా అలా అనుకున్నావు? నీకు సిగ్గులేదా? నువ్వు కాలేజీకి వచ్చేది చదువుకోవడానికా, లేక చదువు చెప్పడానికి వచ్చిన లెక్చర్ని ప్రేమించడానికా?
నీ గురించి స్టాఫ్ అందరూ చాలా రకాలుగా చెప్పినా నేను ఎప్పుడు నీకు పొగరని అనుకోలేదు. ఎందుకో తెలుసా, ఈ రోజుల్లో అమ్మాయిలందరూ నీలా ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటారు, పక్కన వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటాను కాబట్టి. కానీ ఈరోజు నీ ప్రవర్తించిన తీరుని చూస్తే నీకు మీ నాన్న డబ్బు వల్ల వచ్చిన పొగరు బాగానే ఉందనిపిస్తుంది నాకు. ఇంకోసారి ఇలా ప్రేమ గీమ అని నా వెంట పడ్డావో నీకు మర్యాదగా ఉండదు అని చెప్పి ముందుకు కదలబోయాడు. ముందుకు వెళ్తున్న అతను చేయి పట్టుకుని, ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు? నేను అడిగిన దానికి అవునని సమాధానం చెప్పకుండా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు ఆలోచించుకోవడానికి టైం కావాలంటే టైం తీసుకోండి, కానీ నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పండి. అయినా నాకేం తక్కువ? మీకు నచ్చకపోవడానికి అందం లేదా, లేక ఆస్తి లేదా? నా దగ్గర అన్నీ ఉన్నాయి. నా కోసం, నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా? అలా అందరినీ కాదని నేను మిమ్మల్ని ప్రేమించాను. మీరు ఎంత అదృష్టవంతులో కదా, అందుకే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. అయినా మీ మగవాళ్ళ ముందు ప్రేమించారనంటే కొంతమంది ఆడవాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, అలాగే ఇప్పుడు మీరు కూడా నా ప్రేమను ఒప్పుకోవాలి, ఇప్పుడే ఇక్కడే అని అంది. ఆ మాటకి శరత్ చంద్రకి కోపం ఇంకా ఎక్కువైపోయింది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ప్రేమించినంత మాత్రాన నేను ప్రేమించాలని ఏమీ లేదు కదా. అయినా ఏంటన్నావు? మగవాడు ఎవరినైనా ప్రేమిస్తే ఆ విషయం చెబితే అతను ఏదో తప్పు చేస్తున్నట్టు, మిమ్మల్ని అల్లరి పెట్టినట్టు సీన్ క్రియేట్ చేసి అతను నానా గోల చేస్తారు. అదే ఆడవాళ్ళు ప్రేమిస్తే మాత్రం మేము ఒప్పేసుకోవాలి అంటే కదా నువ్వు అనేది. అయినా అందరి గురించి నాకు అనవసరం. నేను నిన్ను ప్రేమించట్లేదు, అలాగే నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించను అని అన్నాడు. ఏ, ఎందుకు ప్రేమించవు? నువ్వు నన్ను ప్రేమించి తీరాలి అని అంది మంజు. హే, నీకు ఒక్కసారి చెప్తే అర్థం అవ్వట్లేదా? నీకు అసలు సిగ్గుందా? ఒక మగవాడు నిన్ను నేను ప్రేమించను అని అంటే నన్ను ప్రేమించాలని అడుగుతున్నా? నువ్వు ఇంత బరితెగించావని నేను అనుకోవట్లేదు. ఛీ, నీలా బరితెగించిన ఆడవాళ్ళంటే నాకు చాలా చిరాకు. ముందు నాకు అడ్డు తప్పుకో అని బలంగా పక్కకు తోశాడు చంద్ర. ముందుకు 2 అడుగులు వేసి, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా రా అని అన్నాడు. అతను చివరన్న మాటలకి కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా అతని అనుసరించింది మంజు. ఇద్దరు కలిసి కాటేజ్కి వెళ్ళేసరికి అందరూ పడుకొనున్నారు. ఇద్దరు ఎవరి గదికి వాళ్ళు వెళ్ళారు. మంజుకి చాలా బాధగా ఉంది. పుట్టిన తర్వాత ఇంతవరకు ఎవరూ తన మీద చేయి చేసుకోలేదు, ఎవరూ తనని అనవసరంగా ఒక్క మాట అనలేదు. కానీ ఇప్పుడు అతను తన ప్రేమని ఒప్పుకోకపోగా కొట్టాడు, చాలా మాటలు అన్నాడు. అతను అన్న మాటలే గుర్తు చేసుకుంటూ ఎప్పుడు నిద్రపోయిందో తెలియలేదు. తెల్లవారిన తర్వాత అందరూ లేచి ఫ్రెష్ అవుతున్నారు తిరిగి వెళ్ళటానికి. సుమతి వచ్చి మంజుని లేపింది, టైం అవుతుంది లేకమని. మంజు లేచిన తర్వాత చాలా ఆతురతతో ఏం జరిగింది, శరత్ సార్ని ప్రేమను ఒప్పుకున్నారా అని అడిగింది. సుమతి అడుగుతున్నా ఏమీ సమాధానం చెప్పకుండా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వైజాగ్ వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చారు. ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కి వైజాగ్ వెళ్ళిపోయారు. ఎవరు ఎంత మాట్లాడించినా, ఎవరు రాత్రి ఎక్కడికి వెళ్ళావని ఎంత అడిగినా ఎవరికి ఏం సమాధానం చెప్పలేదు. మంజు చాలా సైలెంట్గా కూర్చుంది. వైజాగ్లో దిగి రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసరికి మంజు కోసం కార్ వెయిట్ చేస్తుంది. మంజు ఎవరితో మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి తండ్రి అడిగిన వాటికి ముభావంగా సమాధానం చెప్పి, నాకు తలనొప్పిగా ఉంది, జర్నీ వలన టైర్డ్గా ఉందని చెప్పి రూమ్కి వెళ్ళిపోయింది. అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు? అసలు నన్ను అంత నీచంగా బరి తెగించిందని అంటాడా? నాకేం తక్కువైంది? నన్ను, నా ప్రేమను అవమానిస్తాడా? లేదు, ఇది భరించడం నా వల్ల కాదు. అతను అవమానించిన దానికి నేను కూడా సమాధానం చెప్పి అవమానించాలి, లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలి, అతనికి ఎలా బుద్ధి చెప్పాలి అని కింద మీద పడి బాగా ఆలోచిస్తుంది. ఆలోచించగా చివరికి ఒక ఉపాయం తట్టింది. అవును, ఇలా చేస్తే కానీ నాకు జరిగిన అవమానానికి బదులవ్వదు. అవును, ఇలాగే చేస్తాను. అవమానం అంటే ఎలా ఉంటుందో అతను చూస్తాడు. అతను అవమానం పొందితే కానీ నా మనసు శాంతించదు. రేపు పొద్దున్నే ఫస్ట్ చేయాల్సిన పని ఇది. ఈ పని చేస్తాను, ఎస్ చెయ్యాలి అని అనుకుని పడుకుంది. శరత్ ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు తల్లితో కబుర్లు చెప్పి, తన ఊర్లో లేని 2 రోజులు ఏం చేశారని చెల్లిని తమ్ముడిని అడిగి తెలుసుకుని, వాళ్ళ సబ్జెక్ట్ డౌట్లు ఉంటే చెప్పి అందరూ కలిసి లంచ్ చేసి చెల్లెలు తమ్ముడితో కలిసి బయటికెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత అనిత వంట చేస్తుంటే సూర్యతో కలిసి ఏడిపించి, అనిత వండిన వంటని తిని పర్వాలేదు, ఇంకా చేస్తుంటే బాగా చేస్తావు అని అన్నాడు. డిన్నర్ అయిన తర్వాత కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని పడుకొని పోతారు. ఎప్పటిలాగానే తెల్లారింది. చంద్ర, సూర్య ఇద్దరు జాగింగ్కి వెళ్ళారు. అనిత లెగిసి ఫ్రెష్ అయ్యి తల్లికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మంజు కూడా లెగిసి ఫ్రెష్ అయ్యి తను అనుకున్న పని చేయడానికి బయటికి వెళ్ళింది. చంద్ర, సూర్య ఇద్దరు జాగింగ్ నుండి వచ్చి చంద్ర కొంచెంసేపు గార్డెన్లో గడిపి ఫ్రెష్ అయ్యి వచ్చి అందరితో పాటు టిఫిన్ చేసి హాల్లోకి వచ్చాడు. అంతలో గుమ్మంలో కొరియర్ అని కొరియర్ బాయ్ కేక వినిపించి, ఇంత పొద్దున్నే కొరియర్ ఏమిటి అని అనుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఎవరికొచ్చింది అని అడిగాడు. ఆ కొరియర్ బాయ్ శరత్ చంద్రకి అని చెప్పాడు.
నేనే శరత్ చంద్ర అని సంతకం పెట్టి కొరియర్ తీసుకుని ఎవరు పంపించారో చూశాడు. కానీ దాని మీద ఫ్రమ్ అడ్రస్ లేదు. కానీ కొరియర్ కొంచెం బరువుగా ఉంది. ఆ కొరియర్ తీసుకుని సూర్యతో అనిత నీ కాలేజీలో డ్రాప్ చేయమని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు. శరత్ రూమ్కి వెళ్ళి డోర్ దగ్గరికి వేసి కొరియర్ ఓపెన్ చేస్తాడు. అంతే, అతని ముఖం కందగడ్డలాగా అయిపోయింది. పళ్ళు గట్టిగా కొరుకుతూ మంజు అని చాలా కోపంగా అనుకుని చేతికి అందిన ఫ్లవర్ వాజ్ని నేలకేసి కొట్టాడు. మంజు గిఫ్ట్తో పాటు ఒక లెటర్ కూడా పంపింది. ఆ లెటర్ చదివేసరికి ఇంకా కోపం ఎక్కువైపోయింది. అసలు ఏమనుకుంటుంది? నాకు ఇలాంటి గిఫ్ట్ పంపుతుందా? నన్నే ఇలా అవమానిస్తుందా? నాకే సవాల్ చేస్తుందా అని చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు గనక మంజు ఎదురుగా ఉంటే మంజుని చంపినా ఆశ్చర్యపోనవసరం లేదు, అలా ఉన్నాడు. మరి ఇంతకీ మంజు పంపిన గిఫ్ట్ ఏమై ఉంటుంది తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.